రైట్. విజయానంద్ గారు, అక్కడ అసలు అడవే కాదు, అక్కడ అసలు ఎటువంటి జీవాలు లేవు. అంటే అక్కడ మచ్చల జింకలు లేవు, గుంట నక్కలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం చూసాం. కానీ తర్వాత అక్కడ జింకలు ఎట్లా ఇవాళ మృత్యువాత పడుతున్నాయి, అక్కడ జింకలు లేకపోతే అవి ఎట్లా మృత్యువాత పడతాయి ఒకటి. తర్వాత నెమళ్ళు ఆ రోజు ఎట్లా అరుపులు, ఆ అరుపుల్ని కూడా ఏదో ఫేక్ ఆడియో అంటూ దాన్ని బుకాయించే ప్రయత్నం అనేది ఒకటి జరుగుతూ ఉంది. అంటే మామూలుగా ఒక సప్పుడు చేస్తే, ఒక వెహికల్ వెళ్ళి సప్పుడు చేస్తే జనరల్గా అవి ఒక పక్షులు బెదురుతాయి, అరుపులు అరుస్తాయి. ఇది చాలా సర్వసాధారణ విషయం. సో దీన్ని ఈ రకంగా అది ఏఐ అని ఫేక్ వీడియోలు అంటూ రకరకాలుగా మాట్లాడుతుంది ప్రభుత్వం అనేది. సరే, దానిపైన లీగల్గా డెఫినెట్గా ఎదుర్కొంటామని చెప్తున్నారు కేసులు ఎదుర్కొనే వాళ్ళు. ఒకటైతే వాళ్ళ ప్రభుత్వం ఇదే రకంగా ఎందుకు మొండిగా పోతోంది అనేది ఒకటి. జనరల్ గా ప్రభుత్వం ఒక మంచి ఇంటెన్షన్ తోటి ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు దానికి డిఫెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వము ఈ సంవత్సరంన్నరలో అనేకమైన చాలా కీలకమైన అంశాల మీద ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నది. అది హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన అని కావచ్చు, తర్వాత ఇప్పుడు హెచ్ భూముల విషయం కావచ్చు. ఎక్కడ కూడా చూడండి మీరు, ఏ ఏ నిర్ణయం కూడా విపరీతమైనటువంటి ప్రజా నిరసనలకు, ఆందోళనలకు అట్టుడికి పోయేటువంటి స్థితికి చేరుకున్నటువంటివి ఇవన్నీ కూడా. వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పని సమాజం నుంచి, అన్ని వర్గాల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు సో నిన్న చాలా సుదీర్ఘంగా విచారణ చేశారు మా మన్నే కృషాంక్ని, అలాగే కొంత దిలీప్ గారిని. ఇద్దరిని చాలా సుదీర్ఘంగా, దాదాపు 9-10 గంటల పాటు చాలా సుదీర్ఘంగానే వాళ్ళు విచారణ చేశారు. ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎక్కడైనా మనకి కొన్ని సూచనలు వచ్చినప్పుడు, కొన్ని విమర్శలు వచ్చినప్పుడు కొంత ఆత్మవిమర్శ చేసుకొని అక్కడ ఏమైనా అవకాశాలు ఉంటే పరిశీలిద్దాం. మనకెందుకు ప్రిస్టేజ్ అనేది ఉండాలి. కానీ ఎవరు మాట్లాడితే వాళ్ళని మేము అనేక రకాల హింసలకు గురి చేస్తాము, ఒత్తిడికి గురి చేస్తాము, లేకపోతే వాళ్ళని వాళ్ళ హక్కులకు భంగం కలిగిస్తాము, వాళ్ళని ఇబ్బంది పెడతాం అనే పద్ధతులలో దీన్ని పరిష్కరించుకోలేదు అనేది ప్రభుత్వం ఆలోచిస్తలేదు. అది చిన్న వ్యక్తిగతమైన విషయం కాదు కదా. ఒక ప్రభుత్వము అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని పద్ధతిగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, అది ప్రభుత్వ భూమి అని ఇప్పుడు హైకోర్టులో తీర్పు వచ్చింది. అడవి భూమా కాదా అనేది వాళ్ళకు టైం ఉంది, వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక 6 నెలలు 5 నెలలు అవసరమైతే టైం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు చూడండి, హైకోర్టు ఆర్డర్ ఉండగా కూడా అక్కడ అడవి విధ్వంస కార్యక్రమాలు కొనసాగినటువంటి వీడియోలు మనం ప్రత్యక్షంగా చూసినాము. అట్లాగే అక్కడ జింకలు, నెమళ్ళు అనేటివి హైదరాబాద్ సిటీలో ఇళ్లకు వచ్చినటువంటి పరిస్థితి కూడా లైవ్ లో వాళ్ళు పెట్టినటువంటి వీడియోస్ ఉన్నాయి. కుక్కలు కరిచి చనిపోయినటువంటి జింకలను హాస్పిటల్ కు తరలిస్తున్నటువంటి చిత్రాలు ఉన్నాయి. అంటే ఇవన్నిటిని బుల్డోజ్ చేసి ఇక్కడ ఏం లేదు మేము చెప్తాము అని అంటే ఇది అవుతుంది. ఇంకొక విషయము ప్రధానంగా ఏమైతుందంటే, కాంగ్రెస్ పార్టీతో పాటు యాక్చువల్ గా పోరాటం చేస్తున్నది ఏబీవీపీ విద్యార్థులైన ఒకవైపు చెప్తూ, మళ్ళీ నిన్న బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ పార్టీని, వాళ్ళ విధానాలను చాలా తీవ్రంగా ఖండించి ప్రెస్ మీట్ పెట్టారు. చూడండి కావాలంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీది ఈ తప్పు వీళ్ళది కాదు, టిఆర్ఎస్ అని చెప్పడానికి ముందుకొచ్చి నిన్న కొంత సేఫ్ గార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రుల కమిటీ వేశారు. ఆ మంత్రుల కమిటీ నివేదిక ఏమైందో ఏదో ఇప్పటి వరకు స్పష్టంగా లేకపోగా, ఎవరైతే సోషల్ మీడియాలో కనీసం పోస్ట్లని లైక్ కొట్టినా, షేర్ చేసినా, వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నా వాళ్ళని డైరెక్ట్ గా నిర్బంధించి కేసులు పెట్టేటువంటి ఒక తీవ్రమైన ఒక ఎమర్జెన్సీ స్థితి ఒకలాగా ఉండడము మంచిది కాదు. అభిప్రాయాలు చెప్తారు.